హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే గోంగూర బోటి ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఫెస్టివల్స్ కదా, మనం రకరకాలుగా వంటలు చేసుకుంటాం. అందులో ఒక్కొక్కసారి డిఫరెంట్‌గా చేసుకోవాలనిపిస్తుంది. కాబట్టి మనం ఎలాంటి రైస్‌లోకైనా గోంగూర బోటి చాలా బావుంటుందండి. ముందుగా అందరికీ సంక్రాంతి అలాగే భోగి శుభాకాంక్షలండి. మనమైతే ఒక పాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇక ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలనేటివి వేసుకోవాలండి. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత అందులోకైతే ఆనియన్స్ వేసేసుకోవాలి. నేనైతే ఇంతకుముందే గోంగూర అలాగే దాంట్లో 2 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్, టమోటా అది అలా వేసి కుక్ చేసుకునేసాననమాట. ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఆ వీడియో అయితే ఇక్కడ స్కిప్ అవుతుందండి. అందుకే చెప్పేస్తున్నాను. మనకు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే టైంలో ఇందులోకి మనము అల్లం పేస్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక సైడు గోంగూరనైతే స్మాష్ చేస్తున్నాననమాట. పప్పు కర్రతోటి స్మాష్ చేసుకుంటూ ఉండాలి. ఇక ఆనియన్స్ ఇట్లా ఫ్రై అయ్యే టైంలో ఇందులోకి కొద్దిగా కొత్తిమీరనైతే యాడ్ చేసేసుకున్నాను. ఇందాక చెప్పాను కదండీ అల్లం పేస్టు. అల్లం పేస్ట్ కూడా మనకు పచ్చి వాసన పోయేంత వరకైతే కలిపేసుకోవాలి. మనకు ఎలాంటి రైస్‌లోకైనా కూడాను మనకు ఈ బోటి కర్రీ అనేది చాలా బావుంటుందండి. చాలామంది అసలు క్లీన్ చేసుకునే ప్రాసెస్‌కి ఈ బోటీని తినరనమాట. ఈ క్లీనింగ్ ప్రాసెసు ఇవంతా పెట్టాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అవంతా నేను పెట్టలేదు. అవంతా మాకు క్లీన్ చేయడానికి దగ్గర దగ్గర 1-2 అవర్స్ పట్టిందండి. ఇక అల్లం పేస్ట్ వేసిన తర్వాత అది బాగా పచ్చి వాసన పోవాలండి. బాగా పచ్చి వాసన పోయేంత వరకైతే ఇలా ఆయిల్‌లోనే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదైతే బోటీ అండి. లైటింగ్‌కి అయితే కనిపించట్లేదు. బోటీని సెపరేట్‌గా ఉడకపెట్టుకున్నాను. నేనైతే కుక్కర్‌లో ఒక 4-5 విజిల్ దాకా పెట్టుకున్నానండి. అలా విజిల్స్ పెట్టుకోవడం వల్లే మనకు బోటీ అనేది బాగా కుక్ అవుతుంది. దీన్ని కూడా మనం ఆయిల్‌లోనే ఒక 15 నిమిషాలు అలా కుక్ చేసుకోవాలండి. చూడండి ఎలా కుక్ అవుతుంది. ఇలా ఆయిల్‌లో కుక్ చేసుకొని బాగా సాల్ట్ అవి సరిపోయో లేదో చూసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు అనేది తక్కువగా ఉండడం వల్ల పసుపు అయితే వేసుకున్నాను. ఈ పసుపు అంతా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఎంత బాగుందో కదా. ఇలా ఈ బోటీని చేసుకున్న విధానాన్ని బట్టి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక 15 నిమిషాలు అలా మూత అనేది క్లోజ్ చేసేసామనుకో మనకు బాగా ఉడికిపోతుంది బోటీ ఆయిల్‌లో కూడా. ఎందుకంటే ఈ మసాలా, అల్లం పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ బోటీకి పట్టుకొని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులోకి నేను కొద్దిగా కారము అలాగే కొద్దిగా ధనియాల పొడినైతే వేసేసుకుంటున్నాను. ఈ 2 వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలండి. నేను ఆల్రెడీ గోంగూరలో పచ్చిమిరపకాయలు తక్కువగా వేసుకున్నాననమాట. కాబట్టి నేను ఇక్కడ కారం కూడా కొద్దిగా తక్కువగానే తీసుకున్నాను. ఇవి వేసుకొని కలిపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఈ కారము, ఈ ధనియాల పొడి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇవి వేసిన తర్వాత అడుగనేది అంటుకుంటూ ఉంటుంది. మనం 10 నిమిషాలకు ఒకసారి లేదా 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలుగుతాను. ఇది మాడిపోకుండా నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. గ్లాస్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే అడుగనేది అంటుకోకుండా ఉంటుందండి. అలాగే ఆ వాటర్‌తో పాటు ఈ మసాలా, ఈ పచ్చివాసన అంతా కూడా పోతుందనమాట. మనం కారం ఇవన్నీ వేసాం కదా, ఆ పచ్చివాసన అంతా పోతుంది. దీన్ని ఒక 10-15 నిమిషాలు ఇలా మూత పెట్టి క్లోజ్ చేసుకున్నామంటే ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా, అంతవరకు అయితే కుక్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత పచ్చివాసన పోయిందా లేదా అనేది చూసుకోవాలి. అలాగే సాల్ట్ ఏమైనా సరిపోలేదంటే వేసేసుకోవాలండి. నేనైతే ఇందాక చెప్పాను కదా, గోంగూరని పక్కనే రెడీ చేసుకున్నాను. ఇదంతా ప్రాసెస్ మీకు చూపించలేదు, అందుకే ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశానండి. గోంగూరనైతే ఇలాగా రుద్దుకునేసి స్మాష్ లాగా చేసుకునేసి పెట్టేసుకున్నాను. అంతా అయితే డైరెక్ట్‌గా ఇందులో పచ్చి గోంగూరని ఉడకపెట్టుకున్నాను కదా, దాన్నైతే ఇందులో వేసేసానండి. మొత్తం వేసేసిన తర్వాత అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. దీంట్లో మనకు పులుపుగా ఉంటుందండి గోంగూర అన్నది. కాబట్టి సాల్టు, కారము ఎక్కువ వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇది వేసేసుకున్నాక ఒక 10-15 నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలండి. నేనైతే తెచ్చిన గోంగూర కొద్దిగా పుల్లగా ఉండడం వలన కొద్దిగా సాల్ట్ అనేది ఎక్కువగా వేసుకున్నాను. సాల్ట్ వేసుకోవడం వలన పులుపు అనేది కొద్దిగా తగ్గుతుంది.
సో మొత్తం అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఒకవేళ కారం సరిపోకపోతే కూడా ఇదే టైంలోనే కారంను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మనకి ఇలా వాటర్ అనేది పైన తేలుతూ ఆయిల్ పైన తేలేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. ఇలా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా మన గోంగూర బోటీ అనేది రెడీ అయిపోయినట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఒట్టి రైస్లోకి తిన్నా చాలా బాగుంటుందండి. అలాగే బగారా రైస్లోకి కానీ టమోటా రైస్లో కానీ ఎలా తిన్నా కూడా టేస్ట్ అనేది అంత బాగా అదిరిపోతుందండి. ఇక ఫైనల్గా మనకు ఇక్కడ బోటీ కర్రీ అనేది అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా గార్నిష్ చేసేసుకుంటే మనకు ఫైనల్గా బోటీ అనేది అయిపోయింది కాబట్టి మూత అనేది వేసేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.